హాయ్ అండి. మరి ఆ విధంగా మనము సమస్యలు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా భయం అనేది అందరికి ఉంటుందండి. ఎవరికి ఉండేది భయం? ఒక పాము ఉన్న భయమే. అది ఎంత చిన్న పామైనా దాని విషయం ఎంత ఒక డ్రాప్ అయినా మనల్ని చంపేస్తుంది. మనం ఏనుగంతా ఉండని ఎద్దంతా ఉండని అది గింత తొండంతున్న పామైనా కూడా దాని విషయం ఒక డ్రాప్ అయినా మనల్ని చంపుతుంది. అంత నమ్మకం లేని అశాశ్వతమైన మన జీవితాల కొరకు ఎంతకాలం ఈ యొక్క దేశాన్ని ఒక ప్లే గ్రౌండ్గా చేసుకొని ఆ ప్లే గ్రౌండ్ అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి మనుషులందరిని ఇబ్బంది పెట్టడం. కొంతమంది అండి, అందరు కాదు. అందరైతే అసలు ఇప్పుడు దేశమే ఉండేది కాదు కదా. కానీ కొంతమంది, ఆ కొంతమంది కళ్ళు విషపూరితమే, నాలుక విషపూరితమే, వాళ్ళ మేధస్సు విషపూరితమే, వాళ్ళ కళ్ళు చూపు విషపూరితమే. కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా భగవంతుడే వారికి తగిన శిక్ష విధించాలి తప్ప మనం ఏం చేయలేం. మనం ఏం చెయ్యకున్నా మనల్ని చంపుతారు, మనం ఏం చెయ్యకున్నా మనల్ని ఇబ్బంది పెడతారు. మరి ఇరుగు పొరుగైనా కావచ్చు, సమాజంలో ఇంకెవరైనా కావచ్చు. ఒకరినొకరు అంటున్నా నేను, నా ఒక్కరు మీ ఒక్కరు కాదండి, సమాజం ముచ్చట. కనుక అలాంటివి మనలో నుంచి పోవాలంటే మరి ఆ రోజుల లోపల మరి అందరూ ఇప్పుడు మహాభారతం తీసుకున్నట్టయితే మహాభారతం లోపల మరి శిశుపాలుడు, దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా మంచి పనులు చేసినట్టు మనం చూసినామా? చూడలేదు. 100 మందిలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మరి శిశుపాలుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఏం చేస్తుండ్రో వచ్చినప్పటి నుంచి పాపమే చేస్తారు పోయేవారు. ఈ రోజుల్లో ఏముందంటే, ఆ రోజుల్లో ఎక్కువ పాపం చేస్తే తొందరగా చనిపోయేదంట. ఆ పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు ఆ పురాణాలు ఉన్నాయి, వాటి ప్రకారం ఎక్కువ పాపం చేస్తే తొందరగా తీసుకునేవాడట. మరి పుణ్యం చేసిన వాళ్ళు చాలా కాలం బ్రతికేదంట. అందుకే ఆ కాలంలో 115, 110, 100 సంవత్సరాలు నిండుగా బ్రతికేది. అందుకే నానుడి 100 ఏళ్ళు జీవితము, ఆయుష్ 100 ఏళ్ళు అంటాం. ఆ రకంగా జరిగేదండి. కానీ మరి అజయుడు, విజయుడు అనేటటువంటి ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మరి ఒకసారి వాళ్ళే శిశుపాలుడుగా మరి ఆ యొక్క రాక్షసులుగా, 2 రాక్షసులుగా పుడతారనమాట. తాటకిగా పుట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు తొందరగా పాపం చేసి వెళ్ళిపోతారు.